శాసనంగా చేసినారు అందరు కలిసి. ఇక్కడికి మేము వచ్చింది ఎవరిని ఆరోపించడానికో ఎవరినో బ్లేమ్ చేయడానికో కాదు. సిన్సియర్గా చదువుకున్న విద్యార్థులు ర్యాంకులు కొట్టుకుంటే ర్యాంకులు తెచ్చుకొని తీరా జాబులు నోటి దగ్గరకు వచ్చిన ముద్దను కింద పడేసినట్టు లాక్కొని బేస్లెస్ ఎలిగేషన్స్ తోటి ఆధారాలు లేని ఆరోపణలతోటి అయోమయం చేసి చివరికి ఈ ర్యాంక్ హోల్డర్స్ని బ్లేమ్ చేసి అవమానిస్తున్నారు. ఆ ఆవేదన తట్టుకోలేక అది చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. వేదనతోటే ఇక్కడికి వచ్చినాం తప్ప ఎంత వేదన అంటే మై సన్ మా బాబు రోహన్ శ్రీతేజ్ సివిల్స్ యాస్పిరెంట్స్ లాంగ్ 5 years ఈ సిట్టింగ్ ఫర్ ద సివిల్స్. ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేసినాడు, సివిల్స్ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళినాడు. ఎంత బాధపడుతున్నాడు, ఇలా కోట్లు ఇచ్చి మనం జాబులు కొనుక్కున్నామా, ఈ చదివిన చదువంతా ఇక్కడ పోయింది. పొద్దున లేచేటప్పటికి సోషల్ మీడియాలో ఒక ఆరోపణ, ఆల్ బేస్లెస్. అంత సిన్సియర్ స్టూడెంట్ని అట్లా అవమానిస్తుంటే తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది. ఒక్కొక్కరు చెప్తుంటే మీరు విన్నారు కదా, కూటికి కూడా లేదా రెక్కాడితే కానీ డొక్కాడని ఫ్యామిలీస్ నుంచి వచ్చి మేము ముగ్గురం ప్రైవేట్ జాబ్ చేసి, నా డాటరు వైఫ్ మేము ముగ్గురం ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఆ బాబు చదువుకుంటాడంటే ఆ పట్టుదలని చూసి ఎంకరేజ్ చేద్దామని ఈరోజు మేము చదివించినాం. ఇప్పుడు ఏం మెసేజ్ పోతుంది పేరెంట్స్కి? ఫ్యూచర్లో పిల్లల్ని చదివించాలనిపిస్తుందా? దేవుడా ర్యాంకు తెచ్చుకుంటే ఇన్ని అవమానాలా అని పిల్లలు అడుగుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులకి ఏం మెసేజ్ పోతుంది చెప్పండి? రేపు చదివించాలి, మా పిల్లల్ని గొప్పగా ఉన్నత చదువులు చదివించాలి అనుకునే తల్లిదండ్రులకి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? అంత బేస్లెస్గా ఉట్టనే 3 కోట్లు ఇచ్చిండ్రు. ఏం అది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? జిరాక్స్ సెంటర్లో గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్న వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? దీంట్లో ఈ ఆరోపణలు చేసిన వల్ల ఎవరికన్నా గ్రూప్ 1 మెయిన్స్ అంటే తెలుసా? రాసిందా గ్రూప్ 1 మెయిన్స్? ఎంతమంది ఆరోపణలు చేస్తున్నారు? గ్రూప్ 1 మెయిన్స్ ఎట్లుంటుందో, దాంట్లో ఎన్ని పేపర్లు ఉంటాయో, పిల్లలు ఎంత కష్టపడి ఎంత చదువుకుంటే ఎంత నాలెడ్జ్ ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేస్తారు. ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఎవరికైనా తెలుసా? బాబు ఏంది ఇట్లా అంటున్నారంటే నీ తండ్రిగా నేనేం ఆన్సర్ చెప్పాలా? 3 కోట్లు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారు? ఎంత పడితే అంత మాట్లాడతారా? ఒకడు వస్తాడు జెల్ పెన్తో రాసిన, అరే నీ జెల్ పెన్ ఏమన్నా అడ్డం వచ్చింది ఆ క్వశ్చన్ ఆన్సర్లు రాయడానికి? ఓడంటాడు హాల్ టికెట్ మీద 2 నెంబర్లు వచ్చినవి, ఇవి అవి ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇలా కాదు, ఈ పిల్లల ఆవేదన చూసి నేనైతే తట్టుకోలేకపోతున్నా. ఒక ఫాదర్గా 563 మందిని నేను అట్లనే భావిస్తున్నా, నా పిల్లలనే నేను భావిస్తున్నా. వాళ్ళు చదువుకొని ఇంత దూరం వచ్చినారు. ఎవరి డబ్బులు పెట్టి పట్టుదలతో వచ్చిన వాళ్ళు తప్ప పైసలు పెట్టి చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. వాళ్ళు ఇప్పటికీ ఇంకా మాకు వస్తాయి అనే ఆవేదనతోటి ఇంకా మేము ఫైట్ చేసాం. న్యాయం ఉంది కాబట్టి కష్టపడి చదివినాము, రాసినాము, ర్యాంకులు తెచ్చుకున్నాము. మా వందు న్యాయం ఉంది అని వాళ్ళు పోరాటానికి సిద్ధమైతే దానికి కూడా అడ్డం వస్తున్నారు. ఎంతవరకు న్యాయం చెప్పండి? మీడియా మిత్రులు, మీరు చాలా పవర్ఫుల్, మీడియా చాలా